సో లక్ష్మారెడ్డి సార్ మాకి డిపో స్పెల్లింగ్ అడిగాను నన్ను. డిపో స్పెల్లింగ్ నాకు ఇంగ్లీష్ వచ్చు, అప్పటికి క్యాటు డాగు అన్నీ వచ్చు. కానీ డిపో స్పెల్లింగ్లో నేను డిఈపిఓ అంటున్నా సార్కి. డిఈపిఓ లాస్ట్లో సైలెంట్ లెటర్ టీ ఉంటుందనే విషయం నాకు తెలియదు. సో సారు తలొప్పుతున్నారు కానీ పాస్ చేస్తలేరు. సో ఏం చేయాలో అర్థం కాకుండా పక్కకి జరిగి అన్నారు, తీసుకుంటారో లేదో లోపల భయం. మా ఫ్రెండ్కి మళ్ళీ సెంటర్ అనే స్పెల్లింగ్ అడిగారు. సెంటర్లో సిఎన్టీఆర్ ఒకళ్ళు అంటారు, సిఎన్టీఆర్ అని ఒకళ్ళు అంటున్నారు. మళ్ళీ తీసుకుంటారో లేదో మా భయం. ఎందుకంటే అక్కడి నుంచి టీసీ తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకోకపోతే మాకు ఎంత ఇబ్బంది, మాకు తెలియని అంత మా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చెప్పలేనివి. ఒక విషయం చెప్తాను, నేను 10 కిలోమీటర్ల దూరం మా ఊరికి ఒక ఊరు ఉంటుంది బిచ్చుకుందా. నో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద బిచ్చుకుందా. ఆ ఊరికి ఈ ఊరికి రావాలంటే 10 రూపీస్ ఛార్జ్ అవుతుండే. మా నాన్న 10 రూపీస్ మాత్రమే ఇచ్చేవాడు. ఆ 10 రూపీస్ తీసుకొని మళ్ళీ నేను ఆటోకి ఇస్తే అక్కడ పోయి ఏం చేయాలా, జీరో బ్యాలెన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. సో ఆ త్యాగం చేసినాం కాబట్టి ఈరోజు ఒక ఇన్స్పైర్గా వచ్చాము. సో ఎప్పుడైతే వేల్పూర్లో మేము జాయిన్ అయినామో అప్పటి నుంచి మేము చదువులో మొదలుపెట్టాము. నేను కొంచెం చదువుకునే వాళ్ళని. మా వాళ్ళ లీడ్ 8 మెంబర్స్లో నాగయ్య, రమేష్, రాజయ్య, మాలో భీమరావు అనే వ్యక్తి చనిపోయాడు. మరి సంజీవ్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. సంజీవ్ అని చనిపోయిన వ్యక్తి మాకు తర్వాత తెలిసింది, కానీ భీమరావు ఫినరల్స్కి వెళ్ళాము. సో భీమరావు కూతురు ఒకసారి నా దగ్గర వచ్చింది, అంకుల్ నాకు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, మా నాన్న చనిపోయాడు అంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, అయ్యో నా ఫ్రెండు నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ యాజ్ అడ్వకేట్గా ఇస్తున్నా అనే బాధ బాగా అనిపించింది. సో ఆయన కూడా ఈరోజు మన పార్టీలో లేడు అనే లోపంది కనిపిస్తుంది. సో నేను స్పెషల్లీ థ్యాంక్స్ టు ద లక్ష్మారెడ్డి సార్ గారు టు గ్రో అప్ టు దిస్ స్టేజ్ సార్. అండ్ స్పెషల్లీ సుదర్శన్ సార్ మాకు ఆఫ్టర్నూన్లో మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. ఈయన సార్ మ్యాథ్స్ ఈ పీరియడ్కి మేము రావాలంటే భయం అయ్యేది, ఎందుకంటే మాకు మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ రాకపోతే సార్ ఏం చెప్తారో ఏమో మాకు అర్థమే కాకుండా. సో అట్లనో ఇట్లనో 10th గెట్టాను అయినాము. ఇంటర్లో ఆర్మూర్లో చదివిన, డిగ్రీ గిరిరాజ్ కాలేజ్ చదివిన, పీజీ గిరిరాజ్ కాలేజ్ చదివిన. ఎప్పుడైతే నా డిగ్రీ కంప్లీట్ అయిందో తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో మస్తు ఒడుగుదొడుగులు వచ్చినాయి. పడి లేచి చివరికి ఎల్ఎల్బిలో గ్రూప్ 1 ట్రై చేసిన, గ్రూప్ 2 ట్రై చేసిన, దగ్గర వెళ్ళిపోయింది. చివరికి ఏది దొరకదు అనుకున్నా ఎల్ఎల్బి ట్రై చేసిన, ఎల్ఎల్బిలో ఫ్రీ ర్యాంక్ తీసుకొచ్చిన, చదివిన. ఈరోజు 2019 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. దేవుడి దయ వల్ల నేను లీడింగ్ ప్రాక్టీస్ అడ్వకేట్ని. ఏదైతే బిచ్చుకుందకి నడుచుకుంటూ 10 రూపాయలతో వచ్చేవాడినో అదే బిచ్చుకుందలో 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టినా ఈరోజు. సో ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ ద ఓన్లీ అవార్డు ఫ్రమ్ ద లక్ష్మారెడ్డి అండ్ గ్రూప్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోటివేషన్ వల్లనే ఈరోజు నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రూప్లో మధుకర్ యాక్టివ్గా ఉన్నారనేది నేను చూస్తున్నా. మీలో కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ద మధుకర్ అండ్ అదర్ మై క్లాస్మేట్స్. ఈ క్లాస్మేట్లో విషయాలు చెప్పాలంటే మస్తు ఉన్నాయి. సో ఇవి చెప్పదలుచుకోలేదు. మధ్యాహ్నం ఉన్నది మనకు టైము. థ్యాంక్ యూ.